ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే వచ్చాను నేను. బుధవారం నాడు ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి, ఎట్టకేలకు తుఫాను ప్రభావం అయితే దాటిపోయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలాగ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు దగ్గర మొదలైన తుఫాను అరేబియా సముద్రంలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. మొత్తం మీద రాష్ట్రాలను అయితే దాటుకొని అలా అరేబియా సముద్రంకి అయితే వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ అయితే గండం అయితే తప్పింది. అయితే మనకి ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. మనకి బుధవారం నాడు ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెల్లూరు, అదేవిధంగా నెక్స్ట్ ప్రకాశం, దాంతోపాటు కర్నూలు ఈ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా మనకి అనంతపురం జిల్లాలోను వర్షాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మహబూబ్ నగర్, ఇలాగా ఏపీని ఆనుకున్న కొన్ని ప్రాంతాలు అయితే మనకి వర్షాలు రాబోతూ ఉన్నాయి తెలంగాణలోని. బుధవారం నాడు తుఫాన్ అయితే ఆల్రెడీ మన దేశాన్ని దాటి అరేబియా సముద్రంలోకి అయితే వెళ్ళిపోయింది. అయితే అయినప్పటికీ కూడా కొంతవరకు ప్రభావం అయితే ఉండి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. సో బుధవారం నాడు ఈ విధంగా మనకి ఏపీ, తెలంగాణ ఇప్పుడు మనం చెప్పుకున్న ఉమ్మడి జిల్లాలో అయితే వర్షాలు అయితే ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో అయితే కొంతవరకు మేఘావృతమై ఉండి కొన్ని ప్రాంతాలు అయితే ఎండలు కాసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో ఇదనమాట మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. లైక్ చేయండి, డైలీ వెదర్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.